సెల్ న్యూస్ కి స్వాగతం. టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లె పిఎంసీలోని తొంగతుర్తి రథయాత్రలో చలవేంద్రాలు ఆర్మీ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మేడిపల్లె పోలీస్ స్టేషన్ సిఐ గోవిందారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ గత 9 సంవత్సరాలుగా ఎండ వేడిమిని తట్టుకోవడానికి ప్రజల దాహర్తిని తీర్చేందుకు వివిధ ప్రాంతాల్లో చలవేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పిఎంసీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తొంగతుర్తి రవిని పలువురు I can't drive, but okay. కనక అంటే ఒక్కటి సార్ మన దగ్గర ఇబ్బంది కట్ చేసినాము. ఓకే ఓకే వస్తాం వస్తాం ఉన్న వారికి వస్తున్న వారికి ఇప్పుడే రిబ్బన్ కట్ చేసిన కొంచెం అది ఒకటి తొందరలే జరుగు తమ్ముడు ఎన్నికరా ఒక్కడి నుంచి మాపరాదు రెండు జరుగు వెనక తొందర రానికి ध्रुवंधे राजावरण बृहस्पति ध्रुवंध इंद्रचाकृष्णराष्ट्रं दादो सीनापि अट्रे अट्लीचे ध्रुवंत समर्थकाले दूर्याराम फलसिद्धि जय श्रीराम जय जलदेवताभ्ये नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि संतुष्टं धनमयं समाकृतमत्यः दत्तं मरणच्छमन्यः इयं धनलो ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం మన ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కూడా మొట్టమొదటిసారి మన పిఎంసి ఆధ్వర్యంలో కూడా కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషకరం. కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు. ఇలాగే ప్రజాపాలనలో ప్రజల వైపు అందరూ కూడా ఏదైతే అవసరమో అవన్నీ కూడా అందుబాటులో ఉంచేలాగా మా రేవంత్ రెడ్డి అన్న గారి సర్కార్ అలాగే మంత్రివర్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా మన ప్రజల దగ్గర నుంచి ఏదైతే సమస్యల మీద పోరాడుతున్నారో వారందరూ కూడా ప్రత్యేకమైన ఉగాది శుభాకాంక్షలు. అలాగే మేము మా గత 9 సంవత్సరాల నుంచి ఆర్మీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము చలివేంద్రం ఉగాది రోజు స్టార్ట్ చేస్తూ ఉంటాం. అలాగే రక్తదాన శిబిరాలు, అలాగే ఉచిత వైద్య శిబిరాలు ఇవన్నీ కూడా ఫౌండేషన్ నుంచి, అలాగే మన ఏదైతే కరోనాలో కూడా ఒక ప్రత్యేకమైన బృందంతో మేమందరం కూడా పిఎంసీ లెవెల్లో వర్క్ చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా మంచి దేవుడు మా దీవెనలు ఇస్తే ఈ ఆర్మీ ఫౌండేషన్ ఇంకా ముందుకు తీసుకొని పోతాం. అలాగే ఈ ఏదైతే మన ప్రజాపాలనలో కూడా ఏదైతే అందని వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పథకాలు అందేలాగా రేవంత్ అన్న సర్కార్లో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకి, అలాగే ప్రతిసారి పార్టీలకు అతీతంగా వస్తున్న ప్రజలందరికీ, మా సోదరులకి, అక్కలకి, అన్నలకి, పెద్దమ్మలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. రవి ఆధ్వర్యంలో మా మండల పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో
ఆర్వి ఫౌండేషన్ ద్వారా ఎండాకాలం ఏదైతే వస్తుందో 9 సంవత్సరాల నుంచి మంచినీళ్ళ ఏవైతే మంచినీళ్ళు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మా అధ్యక్షుడు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి లోకల్ సిఐగా గోవింద్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలు మా తమ్ముడు శ్రీరామ్ గారు, మిగతా కార్పొరేటర్లందరూ, మా నాదమన్న, అనంతన్న అందరూ కలిసి చక్కటి కార్యక్రమం తీసుకుని చాలా సంతోషం. ఇప్పటిదాకా ఇంకా నేను ఏం తినలేదు, పచ్చడి దాకా మా తమ్ముడు తప్ప ఇంకేం లేదు కనుక మనం ఈ సంవత్సరం అంతా కూడా ఉగాది రోజు భగవంతుని కోరుకుందాం. ఈ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలను తీసుకెళ్ళి మున్సిపాలిటీలో ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కార్యక్రమాలు ముందుండి తీసుకెళ్లాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసి చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు రవి గారిని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా దేవుడు చూడాలని చెప్పి కోరుతూ మరి కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి సిఐ గారు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.